ఆగవే. ఏదో సొంతింట్లోకి వచ్చినట్టు లోపలికొచ్చేస్తున్నావేంటే? ఇంకొక అడుగు ముందుకేసావో వాటర్తో కొట్టేస్తాను. అంత పని చేయకు పూరి. ఇందులో స్వీట్స్ ఉన్నాయి, పాడైపోతాయి. స్వీట్సా? అంటే స్వీట్స్ అని చెప్పగానే నేను స్వీట్లా కరిగిపోతానా? మరీ నీకు అంత ఫన్నీగా కనిపిస్తున్నానా? అలా అని నేనెందుకంటాను పూరి. ప్లీజ్, నేను అన్నయ్యతో మాట్లాడాలి, నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్. ఎవరి నీకన్నయ్య? నువ్వు వెళ్ళలేదో ఈ రోజు నా చేతుల్లో తడిసి ముద్దైపోతావు. పెద్దమ్మా, పూరి నన్ను లోపలికి రానివ్వట్లేదు. ఎవరి నీకు పెద్దమ్మా? ఈ రోజు నా చేతిలో అయిపోయావు చూడు. ఏ పూర్ణి, ఇంటికొచ్చిన వాళ్ళని బయట నుంచే తరిమేసే సంస్కారం నీకెవరు నేర్పించారు? నువ్వు రామ్మా, తన గురించి నీకు తెలిసిందే కదా. పెద్దమ్మా, అన్నయ్య ఉన్నాడా? ఉన్నాడమ్మా. ముందు నువ్వేం తాగుతావో చెప్పు. కాఫీ, టీ? ఏమొద్దు, మీ అందరినీ ఒకసారి చూసిపోదామని వచ్చాను పెద్దమ్మా. ఏదో నా స్థాయికి తగ్గట్టు చిన్న చిన్న గిఫ్ట్లు తీసుకొచ్చాను, కాదనకూడదు. స్థాయి, చిన్న పెద్ద అనే మాటలు ఎందుకు ఇందు? ప్రేమతో ఇచ్చే కానుకల్లో ప్రేమ మాత్రమే ఉంటుంది. పెద్ద చిన్న అన్న తేడా ఉండదు. సరే పెద్దమ్మా. పెద్దమ్మా, ఇది నీకు, తీసుకో. బాగుందా పెద్దమ్మా? చాలా బాగుంది తల్లి. పూరి, నేను నీకు చెప్పినట్టుగానే స్వీట్స్ తీసుకొచ్చాను. నీకెంతో ఇష్టమైన లడ్డు, తీసుకో. నాకొద్దు. నేను చిన్న చిన్న షాపుల్లో స్వీట్స్ తిన్నావు. లేదురా, చాలా పెద్ద షాప్లో నుంచే తీసుకొచ్చాను పూరి. నీ గురించి నాకు తెలీదు. తిను. అయినా సరే నాకొద్దు. పూర్ణి. అమ్మా ఇందు, గగన్, ఎప్పుడొచ్చావమ్మా? అన్నయ్య, బాగున్నానన్నయ్య. నీ దగ్గరికే వద్దాం అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే వచ్చావు. అన్నయ్య, నేను నీకోసం ఒకటి కొన్నాను. ఎలా ఉన్నా ఈ చెల్లి గుర్తుగా నువ్వు వేసుకోవాలి. నచ్చలేదని మాత్రం చెప్పకూడదు. ఇదిగో అన్నయ్య. వావ్, నా చెల్లెలు కొన్న షర్ట్ వేసుకుంటే నేను హీరోలా ఉంటాను. నైస్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేనే నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలన్నయ్య. జీవితాంతం నీకు రుణపడి ఉండిపోవాలి. ఏం మాట్లాడుతున్నావు ఇందు? మాటలు కాదన్నయ్య ఇవి, కృతజ్ఞత. పెళ్లి చేసి నా కన్న వాళ్ళే నన్ను పట్టించుకోకుండా ఉండిపోతే నా అత్తగారికి నువ్వు 2 కోట్లు కట్నం ఇచ్చి ఇప్పుడు అదంతా అవసరం అయిందో చెప్పు. తనకు అవసరం లేకపోవచ్చు అన్నయ్య, నాకు అవసరమే. నువ్వు తనకి 2 కోట్లు ఇస్తే తను మనకి 2 క్లాత్ పీసులు, ఒక స్వీట్ బాక్స్ తెచ్చింది. అంటే ఇది మన సొమ్మే కదన్నయ్య.
అయితే ఇప్పుడు నేను దీన్ని హ్యాపీగా తినొచ్చు. మొత్తానికి పూరి వీక్నెస్ నువ్వు బాగా కనిపెట్టావు. అది వీక్నెస్ కాదన్నయ్య, తన ఆనందం. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు పంచుకుంటూ నేను మీతోనే పెద్దమ్మ కడుపులో ఎందుకు పుట్టలేదా అని అనిపిస్తుంది. అయ్యో తల్లి, అలా ఎందుకంటావమ్మా? నువ్వు నా కడుపున పుట్టకపోయినా నువ్వు నా కూతురివే. నేను మీ అమ్మనే అనుకో. నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు, సరేనా?